రైట్. మొన్న దాడిలో వీర మరణం పొందిన జవాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఫోటోగ్రాఫర్ చెప్తాను. ప్రతి జిల్లా ప్రతి మండలంలో పూర్తి వెనక్కి బాగుపోయినప్పటి నుంచి అందరూ ఫోన్ ఎక్కట్లేదు. రైట్. అది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు వైఎస్ జగన్. కల్లితాండ సత్యసాయి జిల్లాలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ గోడు వెళ్ళబుస్తూ ఉన్నారు. జగన్కి చెప్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మండలం కల్లితాండకు కొద్దిసేపు క్రితమే
వైఎస్ జగన్ చేరుకున్నాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఎవరైతే యుద్ధ భూమిలో వీరమరణం పొందాడో జవాన్ మురళీ నాయక్ ఇంటిలో ఉన్నాడు. వారికి తల్లి తండ్రులను పరామర్శిస్తున్నాడు. ఘటన జరిగినప్పుడు అసలు ఏం జరిగిందని పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఆర్మీలో చేరాడు, ఎప్పుడు వెళ్ళారు, మీ కుటుంబ పరిస్థితులు అన్ని పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు సమయంలో ఏమన్నా ఫోన్ చేశారా అనే వివరాలు కూడా అడిగి తెలుసుకుంటారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాము ఆదుకుంటామని కూడా వారి తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో వారి అని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి, ఏం జరిగింది, కొడుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే విజువల్స్ చూస్తున్నాం. సౌజన్య ఇక్కడ నుంచి తర్వాత పరామర్శించిన తర్వాత మీడియా సమావేశంలో కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉంది. సౌజన్య, అంటే శ్రీనివాస్ అసలు ఏ టైంకి చేరుకున్నారు వారి ఇంటికి? అలానే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారా? ఉదయం 10 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరిన జగన్ కొద్దిసేపు కిందమే చేరుకున్నాడు. కొడుకొండ చెక్ పోస్ట్, గోరంట్ల, పాలసముద్రం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో వారికి అభిమానం చేస్తూ కల్లితాండకు చేరుకున్న పరిస్థితి ఉంది. కల్లితాండకి పెద్ద ఎత్తున జన ప్రజలు కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జగన్ వెంట కార్యకర్తలు తరలి వచ్చారని చెప్పొచ్చు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మురళీ నాయక్ నివాసం చుట్టూ భారీ బందోబస్తు ఉంది. పోలీసులు ఎటువంటి ఘటనలు, ఎందుకంటే గతంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపుగా ఒక అరగంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా బెంగళూరుకి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్తాడు. సౌజన్య, శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అది పాక్ కాల్పులో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ కల్లితాండ సత్యసాయి జిల్లాలో గల మురళీ నాయక్ ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ వారి తల్లిదండ్రులతో, అంటే మురళీ నాయక్ తల్లిదండ్రులతో జగన్ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా, మురళీ నాయక్ తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ బాధని షేర్ చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. వైఎస్ జగన్ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారికి భరోసానిస్తూ ఉన్నారు, అన్ని విధాలా కూడా అండగా ఉంటాము, ఎటువంటి ఆందోళన చెందొద్దు అంటూ కూడా జగన్ వారికి భరోసానిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పాక్ కాల్పులు మనం చూసాము, పాక్ కాల్పుల్లోనే వీర మరణం పొందారు జవాన్ మురళీ నాయక్.